Hi, I am Dr. Balraj Naidu, robotic orthopedic surgeon. Today topic is robotic surgery తో implant failure తగ్గించవచ్చా? 100% we can reduce implant failure. సో మనకు ఈ సర్జరీ పేషెంట్లో ఆల్రెడీ రాడ్ ఉంది, ఇలా నీ రీప్లేస్మెంట్ చేశారు. కన్వెన్షనల్ సర్జరీలా అంటే చేయితో చేసేది కానీ నావిగేషన్తో కానీ ఈ రాడ్ ఉన్నప్పుడు సర్జరీ చేయడానికి కుదరదు. సో దాంతో ఏం చేయాల్సి వస్తుంది, పేషెంట్ హ్యాస్ టు అండర్గో దిస్ రిమూవల్ ఫాలోడ్ బై నీ రీప్లేస్మెంట్ సర్జరీ. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోటిక్స్ ఈ ఇంప్లాంట్ ఇట్లే పెట్టవచ్చు. ఏమాత్రం అలైన్మెంట్ తక్కువ ఉన్న ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అనేది తొందరగా జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పేషెంట్కు కంప్లీట్గా వ్యారస్ అలైన్మెంట్లో ఉంది, ఆ పేషెంట్ వాల్గస్ అలైన్మెంట్లో ఉంది. ఈ అలైన్మెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా నార్మల్గా 0 డిగ్రీస్లో కానీ 0.1 డిగ్రీస్లో కానీ రీస్టోర్ చేయకపోతే మనకు ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 3D మోడల్లో మనకు రోబోటిక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ ప్లే విత్ ద 0.1 mm. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే 7.0 mm, 7.0, 3.5 మిల్లీమీటర్స్ అంటే సబ్ మిల్లీమీటర్ యాక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రోబోటిక్స్లో. అందుకని రోబోటిక్స్లో ఇంప్లాంట్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ గత లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ చూసినట్లయితే సర్జరీ కంటే ముందు కంప్లీట్గా వ్యారస్ అలైన్మెంట్లో ఉంది, సర్జరీ చేసిన తర్వాత న్యూట్రల్ అలైన్మెంట్కి వచ్చింది. ఈ అలైన్మెంట్ బట్టే మనకు పేషెంట్స్కి హ్యాపీనెస్ ఉంటుంది. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొందరు అన్హ్యాపీగా ఎందుకు ఉంటారని చూస్తాం మేము. ట్రెడిషనల్ సర్జరీ చేస్తే అది కొంత అలైన్మెంట్ ప్రాబ్లంలో ఉండవచ్చు, లేకపోతే మజిల్ అనేది ఎక్కువ కట్ చేసి ఉండవచ్చు, లేకపోతే బ్యాలెన్సింగ్ అనేది మిడ్ ఫ్లెక్షన్ ఇన్స్టెబిలిటీ అంటే దానివల్ల కూడా ఉండొచ్చు. And at Onus Robotic Hospital, before surgery, we make sure that patient has excellent alignment with using 3D technology. ఇప్పుడు మీరు ఆ మోడల్ చూసినట్టే ఈ మోడల్ అనేది మనకు బిఫోర్ సర్జరీ చేయకముందు ఎట్లా ఉంది, సర్జరీ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందని 3D మోడల్ తెచ్చుకోవచ్చు. అండ్ దీంతో పేషెంట్స్ ఏంటంటే ఫాస్టర్ రికవరీ. సర్జరీ చేసిన వితిన్ 24 అవర్స్లో పేషెంట్ నడవడం స్టార్ట్ చేస్తాడు, మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాడు. వితిన్ 15 డేస్లో వాళ్ళు కంప్లీట్గా నడవడం స్టార్ట్ చేస్తారు. అండ్ దీనివల్ల మెయిన్ లాభం ఏంటంటే రోబోటిక్ సర్జరీలో లోవర్ రివిజన్ రేట్స్, రెడ్యూస్డ్ ఎసెప్టిక్ లూజనింగ్స్, అంటే రీజన్ తెలియదు కానీ లూజ్ అవుతుంటాయి. అండ్ దాంతోపాటు ఈ టెక్నాలజీ ఎస్పెషల్లీ యూజ్ఫుల్ ఫర్ ఆస్టియోపోరోసిస్. బోన్స్ చాలా వీక్ ఉన్నాయి అనుకోండి, ట్రెడిషనల్గా చేసే సర్జరీలో చాలా పిన్స్ కొడతాం, సో ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు రోబోటిక్ సర్జరీ అనేది ఇంప్లాంట్ ఫెయిల్యూర్ డెఫినెట్గా తక్కువ చేస్తుంది, బికాస్ ఇంప్రూవ్స్ యాక్యురసీ, రెడ్యూసెస్ ద అలైన్మెంట్ ప్రాబ్లమ్స్. అండ్ చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన తర్వాత దే ఆస్క్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, AI, peptides and robotics. And we all thankful to all our patients for making Onus Robotic Hospital top 3 robotic hospitals in Telangana. Thank you.